హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం జాతీయోద్యమం మలి దశ గురించి చాలా ఈజీ వేలో ట్రిక్స్ను ఉపయోగించి ఈ టోటల్ మలి దశకు సంబంధించినటువంటి టోటల్ ఇంపార్టెంట్ ఏరియా మొత్తాన్ని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. దీనికంటే ముందు నేను జాతీయోద్యమం తొలి దశ గురించి ఒక వీడియోని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎగ్జామినరు ఎయిత్ క్లాసు సోషల్ బుక్లో బిట్స్ ఇవ్వాలి అనే ఆలోచన కలిగితే ఫస్ట్ మరి వాళ్ళ ఆలోచన కన్ఫామ్గా నాకు తెలిసి జాతీయోద్యమం మీదకే వస్తుంది ఫ్రెండ్స్. మరి జాతీయోద్యమం అనగానే ముఖ్యంగా తొలి దశ కంటే కూడా మలి దశ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్, మలి దశ అనగానే మనకు గాంధీజీ ఉద్యమాలు గుర్తుకొస్తాయి. మీరు చూడండి, రీసెంట్గా మరి ఏపీలో టెట్ టీఆర్టీలు చాలా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగాయి ఫ్రెండ్స్. చాలా రకాలైనటువంటి సెషన్స్ జరిగాయి. మీరు మరి గూగుల్లో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ పేపర్లు చూడండి, లేకపోతే బుక్ స్టాళ్ళలో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, చూసుకోండి. జాతీయోద్యమం మీద ముఖ్యంగా మలి దశ మీదనే ఈ గాంధీజీ యొక్క ఉద్యమాలు మరి ఆర్డర్లో అడిగాడు ఫ్రెండ్స్. అదేవిధంగా గాంధీజీ చేపట్టినటువంటి మొదటి ఉద్యమం అడిగాడు. అదేవిధంగా చివరిసారిగా జరిపినటువంటి మరి ఆందోళన కార్యక్రమం గురించి అడిగారు. మరి ఒక ఆర్డర్లో ఉంచమని అడిగారు. లేదా మరి ఫస్ట్ నుంచి రెండవ ఉద్యమం ఏంటి, రెండవ ఆందోళన ఏంటి, గాంధీ గారు జరిపినటువంటి ఉద్యమం ఏంటి అని అడిగాడు. ఇంకా ఫస్ట్ గాంధీజీ గారు జరిపినటువంటి మొట్టమొదటి ఆందోళన మరి చంపారన్ ఆందోళన అనేది ఏ సంవత్సరంలో జరిగిందని అడిగాడు. క్విట్ ఇండియా ఉద్యమం, చివరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఏ ఇయర్లో అడిగాడు, ఏ మంత్లో అడిగాడు. ఇట్లా ముఖ్యంగా గాంధీజీ ఉద్యమాల మీద ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం వాటిని మరి కష్టపడకుండా చాలా ఈజీ వేలో ఈ జాతీయోద్యమం మలి దశకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని ముఖ్యంగా మరి ఏ ఏరియా అయితే కన్ఫ్యూజ్గా ఉంటుందో మరి ఆ ఏరియా మీద మనం చాలా ఈజీ వేలో ట్రిక్స్గా మనం క్లాస్ని మరి క్లియర్గా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, గాంధీజీకి సంబంధించినటువంటి ఉద్యమాలకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కొండ గుర్తులు కానివ్వండి, ఏదైనా కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్. మరి నేను ఒక 2-3 కోర్సు చెప్తాను, అందులో మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ గాంధీజీ ఉద్యమాలలో మరి ఎక్కువ మంది మరి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే ఇది ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చెంకేమి కినిస్ రావేకి అనేటటువంటి ఒక ట్రిక్ను ఉపయోగించి చాలామంది గుర్తుపెట్టుకుంటారు. ఏంటంటే గాంధీజీ ఉద్యమాలు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి మరి ఆ ఉద్యమాలలో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్లను తీసుకొని ఒక లాజిక్ని ఇలా తయారు చేసి చదువుకుంటూ ఉంటారు. సరే, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్నేను ఒక 4-5 సార్లు మన మైండ్లో అనుకుంటూ ఉంటే ఇది ఈజీగానే ఉంటుంది. చెంకేమి కిని శ్రావకి, చెంకేమి కిని శ్రావకి అనేటటువంటి ఒక లాజిక్ని యూజ్ చేసుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చెమ్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఫస్ట్ గాంధీజీ గారు జరిపినటువంటి ఆందోళన చంపారన్ ఆందోళన. అదేవిధంగా కే అంటేనేమో ఖేదా ఉద్యమం, మీ అంటేనేమో అహ్మదాబాద్లో జరిగినటువంటి మిల్లు కార్మికుల ఉద్యమం, కి అంటేనేమో ఖిలాఫత్ ఉద్యమం, నీ అంటేనేమో ఇక్కడ రాసా చూడండి ఫ్రెండ్స్ నిరాకరణ ఉద్యమం, శ్రావ్యకీలో శా అంటేనేమో శాసనోల్లంఘన ఉద్యమం, వ్యా అంటేనేమో వ్యక్తిగత ఉద్యమం, చివరిలో ఉన్నటువంటి కీ అంటేనేమో ఫ్రెండ్స్ క్విట్ ఇండియా ఉద్యమం. ఇన్ని రకాలైనటువంటి ఉద్యమాలు గాంధీజీ గారు జరిపారు. అవన్నీ కూడా 8th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ ఆర్డర్ కనుక మీ మైండ్లో కనుక ఉంటే ఈ టెక్స్ట్ బుక్ని మీరు అప్పుడప్పుడు ఒకసారి అలా చూసుకున్నా సరిపోతుంది. బట్ కొన్ని ఇయర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఎందుకంటే ఆర్డర్ని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇయర్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గాంధీజీకి సంబంధించినటువంటి ఉద్యమాలు ప్లస్ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ఇక మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి జాతీయోద్యమం మలి దశ గాంధీజీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినట్టు ఫ్రెండ్స్. మరి ఇలా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. ఇంకా రకరకాలుగా మరి కోర్సుని యూజ్ చేసి ట్రిక్స్ని ఉపయోగించి గాంధీజీకి సంబంధించిన ఉద్యమాలు గుర్తుపెట్టుకుంటారు. మరి నేను దీనికి మరొక లాజిక్, మరి నాకు ఇలా కంటే కూడా మేము గతంలో ఇంకొక రకంగా తయారు చేసుకున్నాము. మేము చదువుకునేటప్పుడు మాకు ఇదే సిలబస్ ఉంది. ఇది రీసెంట్ బుక్ ఫ్రెండ్స్. ఇదేమి ఓల్డ్ బుక్ కాదు, 2023 ప్రింట్ ఫ్రెండ్. ఈ బుక్ వచ్చేసి తెలంగాణకు సంబంధించింది. ఆంధ్రాలో కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాతీయోద్యమాలు అనేవి తెలంగాణ ఆంధ్ర అనేది ఏ రాష్ట్రానికి పరిమితమైనవి కావు ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు.
ఇది తెలంగాణ అయినా ఏపీ అయినా జాతీయోద్యమం యొక్క ఈ దశలు అనేవి తొలి దశ అయినా మలి దశ అయినా ఇవన్నీ రెండు రాష్ట్రాల్లో ఒక పేజీలు అటు ఇటు తారుమారు అవ్వచ్చు, క్లాసులు అటు ఇటు తారుమారు అవ్వచ్చు, కానీ జాతీయోద్యమానికి సంబంధించినటువంటి ఈ దశలన్నీ కూడా టీఎస్ అండ్ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాల వాళ్ళు పర్ఫెక్ట్గా చదవాల్సిందే ఫ్రెండ్స్. దీన్ని మరొక విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మేము ఇంకో విధంగా ప్రిపేర్ అయ్యాము. మేము డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి దాన్నే మరి చాలామంది రకరకాలుగా గుర్తుపెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. మేము వాడినటువంటి ఆ ట్రిక్ ఏందో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. చూడండి, మేము ఎలా ప్రిపేర్ అయ్యామంటే గాంధీజీకి సంబంధించిన ఉద్యమాలలో గాంధీజీ అనగానే మనకు ఒక చెంప కొడితే మరొక చెంప చూపించాలి అనేటటువంటిది ఒకటి గుర్తుందిగా ఫ్రెండ్స్ మనందరికీ. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా చూపించు అని గాంధీజీ యొక్క నినాదం ఉంది కాబట్టి మేము దానికి లింక్ చేసుకున్నాం ఈజీగా గుర్తుండటానికి. అంటే మేము ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఇక్కడ మేము ఇది చార్ట్ మీద రాసుకొని గోడకి అంటించుకొని చదువుకునే వాళ్ళం. మేము ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, చంపకి ఏమైనా నెక్స్ట్ దానిపైన దాని కిందనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్నుకి ఏమైనా అనే దాన్ని కొంచెం రఫ్లో పక్కన రాసుకోండి. సావడానికి మేము రెడీ, సావడానికి అని గుర్తుపెట్టుకోండి, సావడానికి రెడీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఈజీగా ఉండటం కోసం చంపకేమైనా కన్నుకేమైనా సావడానికి మేము రెడీ అని గాంధీజీ గారు పిలుపునిచ్చారని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, చంపకేమైనా అంటేనేమో చంప అంటే చంపారన్ ఉద్యమం, చంపారన్ ఆందోళన అని గుర్తుపెట్టుకోండి. కేమైనాలో కే అంటేనేమో ఖేదా ఉద్యమం అని గుర్తుపెట్టుకోండి. ఖేడా అంటారు అది ఏదన్నా ఒకటే ఫ్రెండ్స్, ఒక్కొక్క బుక్లో ఒక రకంగా ఉంది. ఖేడా మన టెక్స్ట్ బుక్లో ఖేడా ఉద్యమం అని ఉంది. కేమైనా మా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మిల్లు కార్మికుల ఉద్యమం, అహ్మదాబాద్లో జరిగిన మిల్లు కార్మికుల ఉద్యమం. చంపకేమైనాలో 3 వచ్చేసినాయి. ఏంటి? చంపారన్ ఉద్యమం, ఖేడా ఉద్యమం, మూడోది వచ్చేసి మై అంటే మిల్లు కార్మికుల ఉద్యమం. కన్నుకేమైనా కా అంటేనేమో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఖిలాఫత్ ఉద్యమం అని గుర్తుపెట్టుకోండి. కన్నులో నా ఉంది కాబట్టి నిరాకరణ ఉద్యమం అని గుర్తుపెట్టుకోండి. ఈ కేమైనా అనే దాన్ని రఫ్లో పక్కన పెట్టేయండి. సావడానికి రెడీలో సా అంటేనేమో శాసనోల్లంఘన ఉద్యమం, వా అంటేనేమో వ్యక్తిగత ఉద్యమం, లాస్ట్లో ఉన్నటువంటి ఉద్యమం ఏంటంటే ఫ్రెండ్స్ కి అంటేనేమో క్విట్ ఇండియా ఉద్యమం. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఈ గాంధీజీకి సంబంధించిన ఉద్యమాలలో ఒక ఆర్డర్లో ఉన్నటువంటి లాజిక్స్ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో నోట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికన్నా తెలియని వాళ్ళకి అవి కూడా ఈజీగా ఉండొచ్చేమో, మీకు తెలిసినటువంటి ఆ టెక్నిక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్, నలుగురికి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మరి జనరల్గా చెంకేమి కినిస్ రావేకి ఫస్ట్ లెటర్లతో రాసినటువంటి కోడ్ అది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడైనా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు అది ఈజీ. ఇంకా దీన్ని గాంధీజీ గారికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలంటే గాంధీజీ అనగానే చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి కాబట్టి చెంప పక్కనే కన్ను ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ కన్నుకి ఏమైనా సావడానికి రెడీ అని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. అట్లా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, గాంధీజీకి సంబంధించినటువంటి ఉద్యమాలన్నీ మరి దీనిలో వచ్చేసాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇందులో మరి ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేసి అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, చంపారన్ ఉద్యమం అనేది మొట్టమొదటి ఉద్యమం, అది అందరికీ తెలుసు కాబట్టి గాంధీజీ ఉద్యమాలలో మొదటి ఉద్యమం చంపారన్ ఉద్యమం అని అడగకపోవచ్చు, కానీ దాని ఇయర్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ది లాస్ట్ది రెండు ఇంపార్టెంట్. లాస్ట్ది ఏమో క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ అంటే వదిలిపెట్టాలి అనేది లాస్ట్. చంపారన్ అనేది మొదటి ఉద్యమం కాబట్టి ఈ 2 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఇయర్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రీవియస్ బిట్లో చాలాసార్లు అడిగాడు. చంపారన్ ఉద్యమం ఏ ఇయర్లో అంటే మీకు చూపిస్తా ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లో ఉంది 1917, అది మీకు కంటిన్యూస్లో ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను నేను. ఇంక చూడండి కంటిన్యూస్లో ఇవన్నీ మీకు ఫస్ట్ ఉద్యమం వచ్చేసి చంపారన్ ఉద్యమం. మరొకసారి ఫ్రెండ్స్ మీకు రివిజన్ లాగా, చంపారన్ ఉద్యమం, ఖేడా ఉద్యమం, మిల్లు కార్మికుల ఉద్యమం, కినీలో ఖిలాఫత్ ఉద్యమం, నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, వ్యక్తిగత ఉద్యమం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం. చంపారన్ ఉద్యమం అంటేనేమో 1917, దీనికి ఒక లాజిక్ ఉంది గుర్తుపెట్టుకోవడానికి. క్విట్ ఇండియా ఉద్యమం అంటేనేమో 1942 ఆగస్టు 8, దాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీకు లాజిక్గా ఇప్పుడు మీకు కంటిన్యూషన్లో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ లాజిక్ని గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చెంపకి ఏమైనా, కన్నుకి ఏమైనా,
సావడానికి రెడీ అని గుర్తుపెట్టుకోండి. మీరు అది అలా ఈజీగా గుర్తుపెట్టుకున్న గాంధీజీ ఉద్యమాలు మీరు ఎలాగైనా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మహాత్మా గాంధీజీ యొక్క రాక. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశాన్ని తిరిగి వచ్చాడు. ఆ ఇయర్ మన అందరికీ తెలుసు, 1915. 1915లో గాంధీజీ గారు మన ఇండియాకి వచ్చారు, అది మనందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కసారి మనం చాలా హార్డ్గా ఉన్నవి చదివి ఈజీగా ఉన్న వాటిని వదిలేస్తామని ఎగ్జామినరు ఒకవేళ ఎలా అంత ఈజీగా ఉన్నది ఇవ్వచ్చేమో, మనం ఇక్కడ కూడా రాంగ్ చేసే అవకాశం ఉండకుండా దీనికి చాలా ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, గాంధీజీ అనగానే మనకు ఆగస్టు 15 గుర్తొస్తుందిగా ఫ్రెండ్స్. ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. ఈ 15 అనగానే మనకు 15 చూడండి, గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు అంటే మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే. ఫస్ట్ 2 మరి యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి 5ని చూస్తేనే దాదాపుగా అయిపోతుంది. ఆగస్టు 15 అంటే మరి 15 అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే మన గాంధీజీ గారు మన ఇండియాకి వచ్చిన ఇయర్ మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, మీకు చెప్పినటువంటి లాజిక్ మొత్తం చూడండి. ఫస్ట్ చంపారణ ఉద్యమం, రెండోది ఖేదా లేదా ఖేడాలలో ఉన్నటువంటి ఉద్యమం అంటే అధిక పన్నులకు సంబంధించింది అది. మూడోది వచ్చేసి ఫ్రెండ్స్ అహ్మదాబాద్లో జరిగినటువంటి మిల్లు కార్మికుల ఉద్యమం. ఇవన్నీ ఒక సీక్వెన్స్. చెంకేమి కిని శ్రావకి ఇలాగైనా గుర్తుపెట్టుకోండి, ఒక 4-5 సార్లు అనండి. లేదా చెంపకేమైనా కన్నుకేమైనా సావడానికి రెడీ ఇలాగైనా గుర్తుపెట్టుకోండి. వీలుంటే ఒక చార్ట్ మీద రాసి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, చంపారణ ఉద్యమం అనగానే మనకు 1917 గుర్తుకు రావాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఆ ఇయర్ అనేది మరి మన కంటిన్యూషన్లో ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. చంపారణ ఉద్యమం అనేది 1917 ఇక్కడ మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చంపారణ ఉద్యమం అనేది 1917లో జరిగింది. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇయర్ ఇచ్చింది క్లియర్గా. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో 2023 ప్రింట్, ఇది ఓల్డ్ బుక్ కాదు ఫ్రెండ్స్, 2023 బుక్లో ఉన్నదాన్ని నేను పీడిఎఫ్గా చేసి చూపిస్తున్నా. రెండోది రౌలట్ చట్టం, జలియన్వాలా బాగ్ మారణకాండం, ఇవన్నీ ఇంపార్టెంటే. బట్ అన్నిటి చాలా లాజిక్గా ఇయర్స్ మంత్స్ అని చెప్తా ఫ్రెండ్స్. చూడండి, మరి ఇక్కడ చంపారణ ఉద్యమం అనేది ఫస్ట్ ఉద్యమం కాబట్టి ఇయర్ గుర్తుపెట్టుకోవాలి మనం, 1970. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, చంపారణ అంటే చంపడం అని గుర్తుపెట్టుకోండి. చంపడం అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎవరు నవ్వరు, ఏడుస్తారు కాబట్టి ఏడవటం అంటే ఏడవటం అని గుర్తుపెట్టుకోండి. 17 అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 1 టైము ఏడుస్తారని గుర్తుపెట్టుకోండి. చంపారణ అనగానే చంపడం అనే పదం గుర్తుకు రాగానే ఒక్కసారి ఏడవటం అని గుర్తుపెట్టుకుంటే 1917 అనే పదం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక మిగతావి ఇయర్స్ అడిగేటటువంటి అవకాశం లేదు. మళ్ళీ లాస్ట్ది క్విట్ ఇండియా ఉద్యమం, మధ్యలో ఉన్న వాటిని ఇయర్స్కి అంత ప్రయారిటీ లేదు. ఫస్ట్ ఉద్యమం లాస్ట్ ఉద్యమం 2 ఇంపార్టెంట్, ఫస్ట్ది లాస్ట్ది కాబట్టి ఈ రెండింటిని ఇయర్స్ని కరెక్ట్గా చదువుకుంటే ఇక మిగతా వాటికి ఆర్డర్లకు ఒక కోడు, చెంకేమికిని శ్రావికి అను, చెంపకి ఏమైనా కన్నుకి ఏమైనా సావడానికి రెడీ అను, ఇట్లా ఒక లాజిక్ జస్ట్ అట్లా గుర్తుపెట్టుకున్నా మీకు ఈ జాతీయోద్యమం మలిదశలో ఉన్నటువంటి టోటల్ బిట్స్ అన్ని మీ మైండ్లో ఉంటాయి ఫ్రెండ్స్. 1917 మీరు ఒకసారి ఏడుస్తారు, చంపడం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి రౌలట్ చట్టం, ఇది ఇంపార్టెంటే. మరి బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి రౌలట్ చట్టం ఏ ఇయర్ అంటే 1919. ఇక్కడ చూడండి, రౌలట్ అంటే మీకు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. రౌలట్ అంటే రౌండ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఈ 9 అనేది రౌండ్ అన్నట్టు ఉందా చూడండి. రౌలట్ అంటే రౌండ్. చూడండి 1919, ఇక్కడ ఒక రౌండ్ ఉంది, ఇక్కడ ఒక రౌండ్ ఉందని గుర్తుపెట్టుకోండి. 2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అది రౌలట్ అయిపోయింది. అది హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు, మేమైతే అలానే గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. రౌలట్ గానే మాకు రౌలట్ అని ఎప్పుడైనా ఎగ్జామ్లో కనపడిందంటే రౌలట్ అంటే రౌండ్ కాబట్టి ఒక 9 తర్వాత ఇంకొక రౌండ్ వేసుకుంటే ఇంకొక 9, 2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఒక రౌలట్ అని గుర్తుపెట్టుకున్నాం. ఫినిష్. దానికి మేము పెద్దగా ఇక ఒకసారి చదువుకున్నాము, చార్ట్ మీద రాసుకున్నాము. ఎప్పుడో అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న టైంలో చైర్ మీద కూర్చొని డిస్కషన్ చేసేవాళ్ళం రౌలట్ అనుకున్నాను 1919 అని. లేదా ఈ లాజిక్ గాంధీజీకి సంబంధించినటువంటి ఉద్యమాల ఆ ట్రిక్ని అప్పుడప్పుడు ఖాళీ టైంలోనూ టిఫిన్ చేసే టైంలోనూ అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈజీగా మాకు గుర్తున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మరి 1990కి సంబంధించి ఓకే రౌలట్ చట్టం అయిపోయింది 1919. అలానే కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. ఇది మరి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు ఒకటి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఏంటది అంటే ఏప్రిల్ 13, మరి ఇది 1919 ఇది కూడా ఫ్రెండ్స్.
రౌలట్ చట్టం అదే ఇయర్లో ఏప్రిల్ 13 పంజాబ్లో అమృత్సర్లో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి జలియన్వాలా బాగ్ మారణకాండ అనేది, మరి దాని కారకుడు ఎవరు అంటే మనందరికీ తెలుసు, జనరల్ డయర్ అని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. వాడు ఎగ్జామ్లో జనరల్ డయర్ అనే పదం తెలుసు కాబట్టి అదేం ఇవ్వడు. మరి జలియన్వాలా బాగ్ మారణకాండకి మరి కారకుడు ఎవడంటే జనరల్ డయర్. అది అడిగే అవకాశం లేదు, ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎక్కడ జరిగిందంటే అమృత్సర్ అనేది అందరికీ తెలుసు, అది కూడా అడగడు. జనరల్గా అందరికీ తెలిసినటువంటి అమృత్సర్ అని. పంజాబ్ అనేది ఒక్కొక్కసారి గుర్తుంటుందో ఉండకపోతుందో అని నేను మీకు దానికి ఒక లాజిక్ కూడా పెట్టాను. వాడు డేట్ అడుగుతాడు ఫ్రెండ్స్, ఏప్రిల్ 13, 1919. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ 13ని ఎలా గుర్తుపెట్టుకుంటారని మీకు ఇక్కడ రాశాను చూడండి. ఈ జనరల్ డయర్ అనేటటువంటి వాడు పోలీసులతో కాల్పులు జరపడానికి ఏం చేసిందంటే ఏసీలో కూర్చొని ఆర్డర్ వేసాడని గుర్తుపెట్టుకోండి. ఏసీలో కూర్చొని ఆర్డర్ వేసిండేగా కాల్చిపారేయండి అని. ఏసీ అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఏ అంటే ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి, ఇంకొక ఏ అంటే 1 అని గుర్తుపెట్టుకోండి, సి అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లెటర్లు అంతేగా ఫ్రెండ్స్, ఏ అంటేనేమో 1, సి అంటేనేమో 3. ఏసీలో కూర్చున్న జనరల్ డయర్ మరి మారణ హోమం జరిపించమని ఒక ఆర్డర్ వేసాడని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి, ఏ అంటే 1, సి అంటే 3. అంతేగా ఫ్రెండ్స్. దీన్ని మనం పెద్దగా చదివేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. పంజాబ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పంజాబ్ అంటే పంజాబ్ విసిరారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరినీ ఒక 4 గోడల మధ్యలోకి రమ్మని పంజాబ్ విసిరారని గుర్తుపెట్టుకోండి, పంజాబ్ గుర్తొస్తుంది. ఇది అమృత్సర్ అని తెలుసు మనకు, జలియన్వాలా బాగ్ మారణకాండ అని తెలుసు. ఈ కాల్పులో సుమారుగా చనిపోయింది ఎంతమంది అంటే 400 మంది. ఇది ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కొన్ని పుస్తకాల్లో 1, 6 అటు ఇటు చనిపోయిన వాళ్ళ లెక్క తక్కువ ఉంటుంది కాబట్టి అదేం అడగడానికి స్కోప్ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్స్ ఏప్రిల్ 13. అదేవిధంగా ఇయర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రౌలట్ చట్టం. రౌలట్ అంటే రౌండ్, ఇంకొక రౌండ్ 1919 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ రౌలట్ చట్టం అప్పుడే ఇది జరిగింది. ఎక్కువగా అడిగినటువంటి డేటు ఏప్రిల్ 13 అడిగింది, అది గుర్తుపెట్టుకోండి. 1919 మనకు గుర్తుంటుంది ఫ్రెండ్స్, రౌలట్ చట్టం కాబట్టి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రవీంద్రనాథ్ ఠాగూర్ తనకిచ్చినటువంటి నైట్ హుడ్ని వద్దని వదిలేశాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రవీంద్రనాథ్లో రవి అంటే మన అందరికీ తెలుసు సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఎప్పుడైనా నైట్ ఉదయిస్తాడా ఫ్రెండ్స్? నైట్ ఉదయించడు కదా, అంటే వద్దు అని అర్థం ఇండైరెక్ట్గా. అట్లా గుర్తుపెట్టుకోండి. రవీంద్రనాథ్ అనగానే రవి అని గుర్తుపెట్టుకుంటే రవి అంటే సూర్యుడు కాబట్టి సూర్యుడు నైట్ అనే పదాన్ని మీకు మైండ్ సెట్లోకి వస్తే నైట్ హుడ్ అనేది గుర్తుంటుంది. నైట్ హుడ్ని మరి పరిత్యజించింది, వదిలేసింది ఎవరు అంటే నైట్ అనగానే మనకు సూర్యుడు, పగలు అని రవిని గుర్తుపెట్టుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పుడు క్షణాలలో మీకు గుర్తుకు రావడానికి అదొక చిన్న ఆశయంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లోనే చూడండి, మరి ఖిలాఫత్ ఉద్యమం లేదా ఖిలాఫత్ ఆందోళన, సహాయ నిరాకరణ ఉద్యమం, ఇవన్నీ కంటిన్యూషన్లో చూడండి. ఇక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిట్ ఉంది. గాంధీజీకి సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి కంటెంట్లో ఉంటుంది, ఇంకోటి టెక్స్ట్ బుక్లో లేదు, కానీ జీకే కరెంట్ అఫైర్స్లో 100% అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లింక్తో కూడుకుంది. మనకు ఐఎన్సీ సమావేశాలు మీకు ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఐఎన్సీ సమావేశాలంటే ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం. దీని స్థాపకుడు ఎవరు అని మీకు నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏఓ హ్యూమ్ అని. హ్యూమ్ అంటే హోమ్ అని గుర్తుపెట్టుకోవాలి. హోమ్ అంటే ఇల్లుని స్థాపిస్తాం కాబట్టి స్థాపకుడు అని మీకు ఒక లాజిక్ చెప్పాను నిన్న. బెనర్జీ, WC బెనర్జీ దానికి అధ్యక్షుడు అని చెప్పా. బెనర్జీలో మరి బీతో ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా బొంబాయి అంటే బి అని చెప్పడం జరిగింది. 72లో 2 అంటే బి కాబట్టి బి అని అంటే ఐఎన్సీ సమావేశాలు మొదటి సమావేశం అనగానే అన్ని బీలతో గుర్తుపెట్టుకోని చెప్పా ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. బి అంటేనేమో బొంబాయి అని గుర్తుపెట్టుకోండి, బి అంటేనేమో బెనర్జీ అని గుర్తుపెట్టుకోండి, బి అంటేనేమో 72, బి అంటే 2, దాని ముందు 7 తగిలించుకుంటే 72 మంది హాజరయ్యారని గుర్తుపెట్టుకోండి. ఇది మీకు నిన్న మరి ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు దాన్ని అలాగే మరి ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్. అది జీకే కరెంట్ అఫైర్స్లో అడుగుతాడు అన్న ఉద్దేశంతో కంటెంట్లో చెప్పదలుచుకోలేదు. అది కూడా ఒక 1 మినిట్ చూడండి ఫ్రెండ్స్. జీకే కరెంట్ అఫైర్స్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవన్నీ మరి దీంతో లింక్ అయి ఉన్నాయి కాబట్టి, లింక్ వాటి మీదనే జీకే కరెంట్ అఫైర్స్ అడుగుతారు కాబట్టి ఐఎన్సీ సమావేశాలలో ముందు మొదటి 4 వ్యక్తులను కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలానే గాంధీజీ ఐఎన్సీ సమావేశాలలో మరి
పాల్గొన్నటువంటి సమావేశం ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఏకైక సమావేశం ఒకటి ఉంది. మరి అది ఏ ఇయర్లో జరిగింది, ఆ సమావేశం ఎక్కడ జరిగింది మరి అనేటటువంటి ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు ఇప్పుడు చెప్తా చూడండి. మరి ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి మీకు ఒక చిన్న లాజిక్ కూడా చెప్తున్నా. అది మొదటి 4 వ్యక్తులను గుర్తుపెట్టుకోవడానికి మీరు బేద బజార్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బేద బజార్ అనేటటువంటి ఒక చిన్న లాజిక్. మేము అప్పట్లో ఇలా జస్ట్ అనుకున్నాం, బేద బజార్ అంటే పూర్ బజార్ అని. ఐఎన్సీ అనగానే చాలా పూర్ అని గుర్తుపెట్టుకున్నాం. బేద బజార్ అంటే బే అంటేనేమో బెనర్జీ అంటే ఐఎన్సీ సమావేశానికి మొదటి అధ్యక్షుడు. దా అంటేనేమో దాదాబాయి నవరోజీ, ఈయన ఐఎన్సీ సమావేశానికి 2వ వ్యక్తి, ఈయన మొదటి. బజార్ల బా అంటేనేమో బద్రుద్దీన్ త్యాబ్జీ ఐఎన్సీ సమావేశాలలో మొదటి ముస్లిం వ్యక్తి ఫ్రెండ్స్ ఆయన. అట్లా అడగొచ్చు రేపు జీకే కరెంట్ అఫైర్స్లో. ఐఎన్సీ సమావేశాలలో పాల్గొన్న మొదటి ముస్లిం వ్యక్తి అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ అని గుర్తుపెట్టుకోండి. 4 ఆయన జార్ అంటే జార్జ్ యూలు మొదటి ఇంగ్లీషు నాయకుడు, అంటే మరి వేరే కంట్రీస్కి సంబంధించినటువంటి ఆంగ్లేయ నాయకుడు అని గుర్తుపెట్టుకోండి, ఆంగ్లేయ వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. అంటే బేద బజార్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబ్ల్యూసీ బెనర్జీ, దాదాబాయి నవరోజీ, మరి బద్రుద్దీన్ త్యాబ్జీ, జార్జ్ యూలు, ఈ 4 మీరు ఆ బేద బజార్ అనేటటువంటి లాజిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఐఎన్సీ సమావేశంలో మరి గాంధీజీ పాల్గొన్న ఏకైక సమావేశం ఫ్రెండ్స్, అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ 1924లో పాల్గొన్నాడు. 1924లో ఎక్కడంటే అది బెల్గాంలో జరిగినటువంటి సమావేశంలో గాంధీజీ మరి ఆ సమావేశంలో పాల్గొన్నాడు. గాంధీజీ పాల్గొన్న ఏకైక సమావేశం, ఒకే ఒక సమావేశం, ఐఎన్సీ సమావేశం, అది 1924 బెల్గాం. ఇది అడిగే అవకాశం ఉంది జీకే కరెంట్ అఫైర్స్లో ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, గాంధీజీకి బెల్గాం అంటే బెల్లం అని గుర్తుపెట్టుకోండి, గాంధీజీకి బెల్లం అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. కానీ బీడీలు అంటే ఇష్టం ఉండదని గుర్తుపెట్టుకోండి. బీడీ అంటే ఫ్రెండ్స్, బి అంటేనేమో 2, డి అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకోండి. గాంధీజీకి బీడీలు అంటే ఇష్టం ఉండదు, కానీ బెల్లం అంటే ఇష్టం. బీడీ అంటే 24 కాబట్టి 24, బెల్లం అంటే బెల్గాం అని గుర్తుపెట్టుకోండి. ఇక గాంధీజీకి సంబంధించినటువంటి ఆ సమావేశం మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. అది జీకే కరెంట్ అఫైర్స్ది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్, ఆ లాజిక్ కూడా ఇక్కడే చెప్పాను, దాని స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదే పేజీలో దుగ్గిరాల గోపాలకృష్ణకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇది చీరాల పేరాల ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్. చీరాల పేరాల ఉద్యమం అనంగంలోనే దుగ్గిరాల గోపాలకృష్ణ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చీరాలలో చీరాన్ని గుర్తుపెట్టుకోండి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అంటే గోపాలకృష్ణుడు అంటేనా మనందరికీ తెలుసు. మరి గోపాలకృష్ణుడికి చీరలు అంటే చాలా ఇష్టమని గుర్తుపెట్టుకోండి. గోపికలు చీరలు కట్టుకుంటే ఇష్టమని గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలుసు చీరాల పేరాల ఉద్యమం అంటే దుగ్గిరాల గోపాలకృష్ణ తెలుసు. ఎప్పుడన్నా గుర్తు రాని సందర్భంలో గోపాలకృష్ణుడికి చీరలు అంటే ఇష్టం కాబట్టి చీర అనగానే గోపాలుడు అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మన లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. మరి నెక్స్ట్ 8th క్లాస్లో కంటిన్యూషన్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మహాత్మా గాంధీజీ గురించి ఇక్కడ చూడండి ఒకటి ఉంది. ఇక్కడ ఏంటి చౌరీ చౌరా ఉద్యమం. చౌరీ చౌరాలో ఒక ఉద్యమం జరిగింది ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్కి ఏం చేశారంటే నిప్పు పెట్టడం జరిగింది. అది ఏ ఇయర్ అంటే 1922. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, చౌరీ చౌరాలో చౌరీలో సి ఉంది, చౌరాలో సి ఉంది. ఈ సిలో ఒకటి తగ్గించండి ఫ్రెండ్స్, ఒకటి తగ్గించండి. ఒకటి తగ్గిస్తే 2 అంతేగా. ఇక చూడండి 1922 చౌరీ చౌరా అనుగుణని సిసి గుర్తుపెట్టుకుంటే సిలో 1 తగ్గిస్తే 2, ఈ సిలో 1 తగ్గిస్తే 2 కాబట్టి 22 అంతే. ఇయర్ని మనం ఈజీగా అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్, ఇది మరి జాతీయోద్యమంలో 8th క్లాస్ సోషల్ కంటెంట్ జాతీయోద్యమంలో కంటిన్యూషన్లో ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్లో దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఇక ప్రతి పాయింట్ ఫ్రెండ్స్, ఇక జాతీయోద్యమం అనగానే గాంధీజీ ఉద్యమాలకు సంబంధించి ప్రతి బిట్ ఇంపార్టెంటే, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. నేను చెప్పేటటువంటి ఏరియా ఇంకా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఎలా అనేది మీకు ప్రతిదీ మీకు చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. దాదాపుగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి లాజిక్స్ అన్నీ ఒక్కసారి విని మీ దగ్గర అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంటే ఫ్రెండ్స్, అక్కడే మీరు ఆ కోర్సుని కనుక అలా లాజిక్గా రాసుకుంటే నాకు తెలిసి 100% మీ మైండ్లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు నేను చెప్పేటటువంటి ఆ లాజిక్స్ని కనీసం ఒక బుక్ తీసుకొని వెంటనే ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక బిట్ చెబుతా ఫ్రెండ్స్.
జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఐఎన్సీ సమావేశం ఏ ఇయర్లో జరిగింది, ఎక్కడ జరిగింది, మరి సంపూర్ణ స్వరాజ్యం అనేటటువంటిది సాధించాలనే లక్ష్యం ఆ ఇయర్లోనే, ఆ జవహర్లాల్ నెహ్రూ టైంలోనే మరి ప్రతిపాదించడం జరిగింది అనేది ఒక లాజిక్ చెప్తా. ఇవన్నీ మీరు చిన్న బుక్లో కానీ ఒక డైరీలో కానీ మంచిగా రాసుకుంటే ఫ్రెండ్స్, ఆ లాజిక్స్ అనేవి మన మైండ్లో వింటున్నారు కాబట్టి ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే మనకు బిట్స్ రావడం ప్రధానం ఎగ్జామ్లో. ఆ బిట్స్కి ఆన్సర్లు పర్ఫెక్ట్గా పెట్టి అందరికంటే మనం ముందుండాలి, మనకి జాబ్ రావాలనేటటువంటి ఆలోచన మనకు కావాలి కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిదాన్ని కూడా మిస్ చేయకుండా లాజిక్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి ఐఎన్సీ సమావేశం. ఈ ఐఎన్సీ సమావేశం 1929లో జరిగింది ఫ్రెండ్స్. లాహోర్లో జరిగింది. లాహోర్లో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశం 1929లో మరి ఎవరో అధ్యక్షుడిగా ఉన్నాడు అని అడగొచ్చు రేపు ఎగ్జామ్లో. జవహర్లాల్ నెహ్రూ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి ఫ్రెండ్స్, ఈజీ. నెహ్రూలో నా ఉందిగా ఫ్రెండ్స్, నా అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. రేపు ఏ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఐఎన్సీ సమావేశం అధ్యక్షుడిగా ఉన్నారు అంటే నెహ్రూ అనగానే 9 కాబట్టి యూనిట్ ప్లేస్లో ఉన్న 9 గుర్తుపెడితే 3 ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేస్తాము. మనకి ఒక ఆన్సర్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. 9 నెహ్రూలో 9 ఉంది కాబట్టి 9 గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి, మరి ఇక్కడ మీరు దీన్ని లాహోర్లో ఎలా గుర్తుపెట్టుకోండి. లాహోర్లో హర్ ఉంది, జవహర్లాల్లో హర్ ఉందిగా ఫ్రెండ్స్. జవహర్లాల్లో హర్ ఉంది, లాహోర్లో హర్ ఉంది. హర్ కొన్ని ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, బిట్టులోనే ఆన్సర్ కొన్ని ఉంటాయి దాదాపుగా, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఇలాంటి వాటిని మనం 2-3 సార్లు జవహర్లాల్ నెహ్రూలో హర్ ఉంది, లాహోర్లో హర్ ఉంది, లాహోర్ ఇంకంతే, దాని పొద్దాగా చదవని అవసరంలా. నెహ్రూలో నా ఉంది, 29లో 9 అంటే నాతో వస్తుంది దాని ప్రొనౌన్సియేషన్ కాబట్టి 29, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ అనగానే సంపూర్ణ స్వరాజ్యం. రేపు ఎగ్జామ్లో ఏ సంవత్సరంలో జరిగిన ఐఎన్సీ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించడం జరిగింది అంటే 1929 1940 ఇలా అడగొచ్చు. మీరు దాన్ని ఎలా హాస్యంగా లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 9 అంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు 3 స్క్వేర్ అని తెలుసు. 3 స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ నంబర్. పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంది, సంపూర్ణమైనటువంటి నంబర్ అని గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ స్వరాజ్యం అంటే సంపూర్ణంగా ఉన్న నంబరు 9 అని గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ సంఖ్య మ్యాథ్స్లో 3 స్క్వేర్ని 9 కాబట్టి అలా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలానే ఇక్కడే శాసనోల్లంఘన ఉద్యమం కూడా జరిగింది ఫ్రెండ్స్. శాసనోల్లంఘన ఉద్యమాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నోల్లంఘనలో నా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 1929లో కూడా నాని అలా లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అనగానే నా అంటే 9 కాబట్టి 1929, జవహర్లాల్లో హర్ ఉంది కాబట్టి లాహోర్, సంపూర్ణ స్వరాజ్యం అంటే సంపూర్ణ సంఖ్య అంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటే 1929, శాసన నోల్లంఘనలో నా ఉంది కాబట్టి 29లో నా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక మనం దాన్ని ఇక పొద్దాక చదవని అవసరం లేదు ఫ్రెండ్స్. ఈజీగా మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మరి ఉప్పు సత్యాగ్రహం. మరి అహ్మదాబాద్లో జరిగినటువంటి సబర్మతి ఆశ్రమంలో మరి ఇది గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు. ఇదంతా ఏం కాదు, మామూలు ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం అనేది 1930, అది మీకు తర్వాత చూపిస్తా. ఇప్పుడు కంటిన్యూషన్లో వస్తుంది, అది మీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకు కూడా ఒక లాజిక్ ఇక్కడ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 1930 ఏప్రిల్ 6న ఉప్పు సత్యాగ్రహం అంటే గాంధీజీ గారు ఒక పిడికడు ఉప్పు తీసుకొని, ఇక్కడ ఇవన్నీ మీకు స్టోరీ తెలుసు ఫ్రెండ్స్, పిడికడు ఉప్పు తీసుకొని ఏం చేస్తారంటే బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించి భారత ప్రజల తిరస్కరణను తెలియజేయడం జరుగుతుంది. ఇది గాంధీజీ గారికి సంబంధించినటువంటి పిక్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది, దాన్ని మీరు చూసుకోండి. మరి మనం ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం లేదా దండి అనేటటువంటి కార్యక్రమం ఏ ఇయర్లో జరిగింది అంటే ఇక్కడ 1930ని ఉప్పు సత్యాగ్రహం జరిగినటువంటి ఆ రోజుకి ఎలా లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలంటారంటే ఇక చూడండి, 1930 అనగానే మనకు దండి కార్యక్రమం కానివ్వండి, ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, మన అందరికీ తెలుసు. ఇయర్ 1930 అని తెలుసు. ఒకవేళ అప్పటికి అది గుర్తుకు రాకపోతే 1930ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది చూడండి, 1930లోనే అన్నీ మీకు చూపిస్తాను. చివరిలో 0 ఉంది ఫ్రెండ్స్. 0 అంటే ఉప్పు చూడండి, గల్లుప్పు 0 లాగా ఇట్లా గుండ్రంగా ఉంటుంది కాబట్టి 0 అని గుర్తుపెట్టుకోండి. 3ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉప్పు తిన్నారనుకోండి బీపీ వస్తుందని గుర్తుపెట్టుకోండి, బీపీ బాగా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మరి ఉప్పు బాగా తింటే బీపీ పెరుగుతుంది అన్నట్టు కాకుండా 3 అంటే 3 వస్తుందని గుర్తుపెట్టుకోండి. జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్, అంతే. మనకు బిట్టు రావడానికి మనం చేసేటటువంటి ప్రయోగాలని ఇదొకటి అలా గుర్తుపెట్టుకోండి హాస్యంగా.
ఇక 1930 అంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. 0 అంటేనేమో యూనిట్ ప్లేస్లో 0 అనగానే ఉప్పు ఆ షేప్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ 20, 30, 40 ఇచ్చాడు అనుకోండి, 3ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉప్పు బాగా తిన్నాడు అనుకోండి 3 వస్తుంది అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బీపీ వస్తుంది అన్నట్టు ఇంకా లైఫ్లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. ఇలా మరి గాంధీజీ ఉద్యమాలకు సంబంధించి ఇక చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను మీ టెక్స్ట్ బుక్ మీరు దగ్గర పెట్టుకొని చూడండి. గాంధీజీకి సంబంధించినటువంటి టోటల్ జాతీయోద్యమాలు మళ్ళీ దశకు సంబంధించి అన్ని విషయాలను ఈ వీడియోలో మీకు మరి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే ఇట్లా నేను చెప్పినటువంటి లాజిక్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అన్ని తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నేను చెప్పినటువంటి లాజిక్స్ని ఖాళీ టైంలో చూసుకోండి. మోడల్ పేపర్లో ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ పేపర్లో ప్రాక్టీస్ చేయండి. 100కి 100% మీరు ఫటాఫట్ బిట్ చూడగానే టకాటక్ మీరు ఆన్సర్లు పెట్టేటటువంటి సామర్థ్యం మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఎందుకంటే ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి ఈ వీడియోని ఇంతతో ఆఫ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడే నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అందరూ మీరు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అప్పటిదాకా బాయ్.